అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఆర్సీని ట్యూబర్ రాకేష్ అన్నతో ఉన్నాం. రాకేష్ అన్న నమస్తే. నమస్తే నా ఎట్లున్నదన్న? మంచిగా మంచి తమ్ముడు. చెప్పు, మరి ఇక్కడ మనది ఏంది కథ? మనది షాంపేట మండలం. ఇక్కడ షాంపేట అన్న? షాంపేట మండలం. పత్తిపాక షాంపేట మండలం. పత్తిపాక షాంపేట అంటారు. షాంపేట మండలం, షాంపేట గ్రామం. అక్కడ నుంచి స్టడీ అయిపోయిందన్న. నా స్టడీ వచ్చేసి ఎంఏ తెలుగు లిటరేచర్ అయిపోయింది. మరి యూట్యూబ్ ఛానల్ సైడ్ రావాలని యూట్యూబ్ ఛానల్ అంటే అసలు ఏంది కథ ఏంది? యూట్యూబ్ ఛానల్ రావడానికి కథ ఏంది? మరి ఎంఏ తెలుగు అంటే ఈ రోజులలో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నది. ఏ స్కూల్లో చెప్పినా కానీ. అంటే స్టడీ ఏం చేశారన్న? ఎంఏ తెలుగైనా ఇంకేమైనా చేశారా? నాది ఎంఏ తెలుగు అయిపోయింది. అట్లనే నేను బ్యాచిలర్ ఫిలిం కోర్స్ కూడా, ఆన్లైన్ కోర్స్ కూడా నేర్చుకున్నాను ఆన్లైన్ లా. సో అది ఇంతవరకు ఎవరికి తెలియదు. మ్యారేజ్ అన్న? స్మార్ట్ ఉన్నారు. మ్యారేజ్ కాలేదు ఇంకా. మరి మా ప్రపోజల్స్ ఉన్నాయా? ఎట్లా అనుకుంటున్నారు మరి? అదేం లేదు తమ్ముడు. ఓకే అన్న, చెప్పండి. మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నా ప్రజెంట్ నా స్టడీ చెప్పానా? స్టడీ చెప్పండి. నా స్టడీ వచ్చేసి నాది 10th నవోదయ స్కూల్లో అయిపోయింది. సో నాది 10-11 బ్యాచ్. సో 10th అయిపోయిన తర్వాత, సో 10thలో అంటే 10th ప్రైవేట్ స్కూల్నే చదువుకున్నా 10th వరకు. సో ఏమైందంటే మాకు అప్పుడు చిన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. సో నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాను అన్నమాట. 5th క్లాస్ అప్పుడు చనిపోయాను నాన్న. సో ఇక నా స్టడీ మొత్తం అమ్మ, అన్నయ్య. సో వాళ్ళిద్దరు కొంచెం కష్టపడి చదివించాలి అన్నమాట. ఏం చేస్తారన్న? అన్నయ్య ఏం చేస్తారు? సో అన్నయ్య వచ్చేసి బిజినెస్. మ్యారీడా? మ్యారీడ్ అన్నయ్య. అన్నకు పాప. అమ్మ ఎక్కడ? అన్న వాళ్ళు ఇక్కడనే ఉంటారు, హన్మకొండ. సో అమ్మ వచ్చేసి అమ్మ ఖాళీ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నా. చిన్నప్పుడు మరి ఎట్లా యూట్యూబ్ ఛానల్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? ఇక యూట్యూబ్ అంటే నాకు ప్యాషన్. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, వీడియోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. సో అన్ని మొత్తం నాకు అన్ని తెలుసు. సో అన్ని తీసేస్తాను. మాకు తెచ్చిన సమాచారం ప్రకారం అయితే మీరే ఎడిటింగ్, మీరే డిఓపి, మీరే కెమెరామ్యాన్, మీరే వాయిస్ ఓవర్ అన్ని ఇస్తారని మాకు తెలిసినంత వరకు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? మరి మీరు యూట్యూబ్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటారు? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మీరు ఏ విధంగా వాళ్ళకు సజెషన్, గైడెన్స్ ఇవ్వాలనుకుంటారు? అసలు యూట్యూబ్ రావచ్చా రావద్దా? సో యూట్యూబ్ కంటే రావచ్చు. సో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా ఏంటిదంటే, స్టార్టింగ్ మనం యూట్యూబ్ సంబంధించిన కొన్ని పరికరాలు తీసుకోవాలి. సో ఏమేమి అవసరం అయితే అన్న యూట్యూబ్ పరికరాలు? మనకు మంచి మొబైల్ ఉంటే సరిపోతుంది. మంచి మొబైల్ 16,000 మొబైల్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మరి యూట్యూబ్ కావాలంటే చాలా మంది కెమెరా కావాలి, కెమెరాతో ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చాలా మంది అపోహ పడుతున్నారు కదా. దానికి మీరు లక్షలు పెడతారు, కోట్లు పెడతారు. అవన్నీ మనకు అవసరం లేదు. ఆ లక్షలు పెట్టిన దాంట్లో కూడా ఉన్న కెమెరా కూడా 50 MP ఉంటుంది, 108 MP ఉంటుంది. సో ఫోన్ లో కూడా 108 ఉంటుంది, 50 MP కెమెరా ఉంటుంది. సో అది పెట్టుకొని మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులతోనూ చాలా పేదరికంతోనూ బాధపడుతున్నారు. అంటే యూట్యూబ్ వారికి పని చేస్తుంది అంటారా? మరి వాళ్ళు ఇప్పుడు బయట తిరిగి చిల్లర తెలియదు కన్నా, అక్కడ జాబ్ ఇంటర్వ్యూలకు కన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎంతో కొంత రెవెన్యూ సంపాదించవచ్చా? లేదంటే ఏదో టైం పాస్? ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి బ్లాగ్ వీడియోస్, హోమ్ ల్యాక్స్. మీరు చూడండి, కొన్ని యూట్యూబ్ లో చూడండి. సో హోమ్ ల్యాక్స్ వీడియోస్ అని కొట్టండి, చాలా వస్తాయి. సో చాలా అది ఏంటంటే బాగా ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. సో ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇంట్లో బ్లాగ్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా చేసుకోవచ్చు. చాలా మటుకు ఎన్ని బ్లాగ్స్ చేసినా చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మాకు వ్యూస్ రావట్లేదు, ఇన్కమ్ రావట్లేదు. వ్యూస్ ఎందుకు రావట్లేదు అంటే హ్యాష్ ట్యాగ్స్ సరిగా యూజ్ చేయట్లేదు. మనం ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ పట్టుకోవాలి. మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న? నాకు ఒక 6,650 మంది ఉన్నారు. అదే నేను ఎందుకంటే మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన కాబట్టి మీరు చాలా వరకు స్ట్రగుల్ అయ్యిండు. ఎందుకంటే మీరు ఇంతవరకు నాకు తెలిసి ఒక 2 years నుంచి వెళ్ళి మీరు యూట్యూబ్ లో అదే 6,000 సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా మీరు చాలా మటుకు దొరుకుతుంది. ఎంఏ తెలుగు అయినా కూడా యూట్యూబ్ అంటే ఫ్యాషన్, ఫోటోగ్రఫీ అంటే ఫ్యాషన్ తో మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేశారు. అయినా కూడా మీరు నిరుత్సాహపడకుండా మీ ప్యాషన్ ను మీరు ముందుకు పోవడానికి ఎంతగానో కృషి చేస్తారు. ఈ కృషికి మీకు నిదర్శనం ఇవ్వాలి. కృషికి అంటే ఎవరిని ఇన్స్పిరేషన్? యూట్యూబ్ లో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? యూట్యూబ్ లో వీళ్ళని చూసి నేను వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఎదగాలి, వీళ్ళ గురించి నేను ఫ్యూచర్ లో ఒకసారైనా కలవాలి అనే ఆలోచన మీకు ఎవరినైనా చూస్తే వచ్చిందా? ఎవరైనా అలాంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? సో ఇన్స్పిరేషన్ అంటే యూట్యూబ్ వాళ్ళ గురించి అయితే కాదు. సో నా ఇన్స్పిరేషన్ అంటే నాకు ఎక్కువ ఇష్టమైన వ్యక్తులు అంటే త్రివిక్రమ్ గారు ఎక్కువ ఇష్టం. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఎక్కువ వాళ్ళ
వాళ్ళ ప్యాషన్ బాగుంటది. సో అతనంటే నాకు బాగా ఇష్టం. అతని తర్వాత పూరి జగన్నాథ్ కూడా చాలా ఇష్టం. సో వాళ్ళ సినిమాలు అనేది దాదాపు అన్ని చూసాను నేను. సో అంటే మీ మొత్తం అంతిమ విజయం అంతిమ గోల్ ఏంటి అంటారు? ఇప్పుడు మీరు ఓన్లీ సో యూట్యూబ్ అంటే ఇది నా యూట్యూబ్ ప్రాక్టీస్ అన్నమాట. అవును, ఇప్పుడు సో ఇది యూట్యూబ్ నా అంటే ప్రాక్టీస్ ఎన్ని రోజులు కోసమని. ఉంటది, ఎన్ని రోజులు పోతుంది అనేది తెలియదు, ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. మీ అంతిమంగా మీ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం మీరు ఏంటంటే యూత్ కి ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మీరు స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్నారు అంటే మీలా స్ట్రగుల్ యూత్ మీరు ఇచ్చే సందేశం ఏమున్నది? దాంతో పాటుగా మీ అంతిమ విజయం ఏమున్నది? దానికి మీరు పోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు? ఈ ఇన్ని రోజుల జీవితంలో మీరు పడ్డ అతిపెద్ద కష్టం ఏంటి? నేను అతిపెద్ద కష్టం అంటే నేను దాదాపు ఒక 5 years అవుతుంది. 5 years నుంచి స్టార్ట్ చేసిన. నేను చూడండి, నేను సో చూసాను. 1 year గ్యాప్. సో 1 year గ్యాప్ ఎందుకంటే స్టడీ కోసం అని తెలంగాణ యూనివర్సిటీలో చదువుకున్నా. ఎంఏ సాహిత్యం చేసిన, పక్కా పెట్టేసిన. సో మళ్ళీ మేడారం నుంచి స్టార్ట్ చేసిన. మేడారం తెలుసు కదా. సో ఆ రోజు ఒకరోజు సీతక్కకు మెసేజ్ పెడితే సీతక్క వెళ్ళి అచ్చి తీసుకో అని చెప్పింది. సో ఇక అక్కడ ఒక 5 days ఇంపార్టెంట్ డేస్ ఉన్నా. కాకపోతే సీతక్కని కలవలేకపోయాను. అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు. సో హెల్త్ బాగాలేకుండా సో అక్కడ నుంచి స్టార్ట్ చేసిన. అంటే సో అక్కడ నుంచి చాలా మంది సబ్స్క్రైబర్స్ అక్కడనే ఎక్కువ. అదే ఇప్పుడు మీరు చాలా మందిని కలుస్తుంటారు. అంటే మీరు ఇప్పుడు వెళ్ళి వాళ్ళను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ రిసీవ్మెంట్ అనేది ఎలా ఉంటుంది? మీరు ఏమైనా డిసప్పాయింట్ అయిన వ్యక్తులు ఉన్నారా? మీరు ఇప్పుడు ఇన్ని రోజులు మీ ఈ ఇంటర్వ్యూస్ జీవితంలో మీరు పోయి చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, మీరు చాలా మంది దగ్గర పోయి ఇంటరాక్షన్ అవుతా అంటారు. అంటే మీకు వాళ్ళని ఫేస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సో వాళ్ళని ఫేస్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మనం మామూలుగా సాధారణంగా వెళ్తాం. సో సాధారణంగా వెళ్ళి కలవడు వేరు, సో ఇంటర్వ్యూ తీసుకుంటూ వేరు. సో నేను సాధారణంగా వెళ్ళి కలుస్తున్నా ప్రజెంట్. ఫలానా టైంలో నాకు ఇంటర్వ్యూ కావాలి అంటే మన ఛానల్కు సో వాళ్ళకు కొంత టైం ఇస్తారు. సో వాళ్ళకి కావాల్సిన కొంచెం ఇన్ఫర్మేషన్ అని కూడా మనం ఇస్తాం. సో ఇంటర్వ్యూ ఎట్లా, ఇప్పుడు మనం పోయి ఇంటర్వ్యూ అనగానే ఎవరు ఇంటర్వ్యూ ఫస్ట్ అసలు ఏంది నీ పర్పస్ ఏంది, దేనికోసం వచ్చినావు అని అడుగుతారు, ఇబ్బంది పెడతారు. సో అట్లా కాకుండా మనం మీకు ఇప్పుడు చాలా మందిని కలుస్తుంటారు, మాట్లాడుతున్నారు, వీళ్ళ చుట్టూ తిరుగుడు ఎందుకు, 10,000 15,000 ఎక్కడైనా జాబ్ చేసుకుంటే అయిపోయేది, లేదు నేను ఓన్గా ఏదైనా చేసుకుంటే బాగుంది, యూట్యూబ్ ఎందుకు, తలకాయ నొప్పి ఎందుకు అనే సందర్భం ఎప్పుడైనా మీ జీవితంలో కలిగిందా, వచ్చిందా? అంటే అంతకుముందు నాకేందంటే అంతకుముందు నేను జాబ్ చేసిన. సో ఒక 50,000 జాబ్, 50,000 వచ్చింది. ₹1,00,000 నా మేలాడి మీకు పెడతా. సో మొత్తం అన్ని జాబులే ఉంటాయి. ₹1,00,000 జాబ్ కూడా వచ్చింది. అది నా ప్యాషన్. సాహిత్యం లిటరేచర్ అంటే చాలా పెద్ద డిసిగ్నేషన్. అది చదువుకొని ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అనేది మీకు లేదు, అయినా కూడా మీరు స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే దగ్గర నుంచి చూసినాం కాబట్టి స్ట్రగుల్ అవుతున్నారు. కాకపోతే ఇది ఎందుకు అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపించిన సందర్భం ఏం లేదా? ఎందుకు అని అంటే నాకున్న ప్యాషన్ అది. నా చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం ప్యాషన్. సో చదివేసిన అయిపోయింది, పక్క పడేసిన. సో అంటే నాకు ఎక్కువ అంటే దీని మీద బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. డిఓపి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. అంటే యూట్యూబ్ ద్వారా ఏం చేయాలంటున్నారు? ఇప్పుడు మీరు త్రివిక్రమ్ గారు, పూరి జగన్నాథ్ గానీ చాలా ఇష్టమైన అంటారు, అంటే దర్శకత్వం సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? సో స్క్రిప్ట్ కూడా నేను రాసుకుంటాను. స్క్రిప్ట్ గానీ అవునవును, మేము కూడా విన్నాం మీరు స్క్రిప్ట్ రైటింగ్ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, సాంగ్స్ కానీ మీరు రాస్తారని మేము కూడా తెలుసుకుందాం. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మీరు సకల వల్లభులు అనొచ్చు అనే దానికి మ్యూజిక్ తప్ప నాకు అనొచ్చు. ఓకే, ఒక మ్యూజిక్ కూడా నేర్చుకోండి, ఇంకేముంది, అది కూడా నేర్చుకుంటే అయిపోతుంది. కొంచెం పెద్ద విద్య, పెద్ద కష్టమైన స్ట్రగుల్ అయినా చేస్తున్నారు, అది కూడా చేయండి, తప్పేమున్నది. చెప్పండి, ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లుంది మరి ఇప్పుడు జీవనం ఎట్లున్నది? ప్రజెంట్ అయితే ఓకే తమ్ముడు, ప్రజెంట్ అయితే నడుస్తుంది యూట్యూబ్. సో ఎందుకంటే ట్రెండింగ్ లో ఉంది ఛానల్, చూస్తున్నారు చాలా. మరి ఎట్లా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఎట్లా? ఇప్పుడు మీరు తిరగడానికి కానీ, ఇప్పుడు ట్రావెల్ చేయడానికి కానీ, ఇన్కమ్ సోర్స్ అంటే ఇప్పుడు మీరు శ్రీకాళహస్తి వేరు అంత లాంగ్, ఇప్పుడు మన వరంగల్ నుంచి చూసుకున్నట్టయితే ఒక 400-500 kilometers లాంగ్ వెళ్ళిపోయారు. మరి అంత దూరం వెళ్ళడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ తీసుకెళ్తారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అందరు. సో ఫ్రెండ్స్ తీసుకెళ్తారు, ఓకే అంతా నేనే చూసుకుంటారా అని అంటారు. సో ఫ్రెండ్స్ తీసుకెళ్తారు, ఫ్రెండ్స్ మీరు చెప్పండి, మనకు ఏమేమి కెమెరా ఎక్విప్మెంట్? మనకి ఏంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. 16,000 మొబైల్. సో నా మొబైల్ ఏంటంటే Redmi 11 Prime. Redmi 11 Prime. ఓకే, వెరీ గుడ్. ఐఫోన్ లానే ఉంటది, అందరు ఐఫోన్ అనుకుంటారు. నేను కూడా చూసినప్పుడు ఐఫోన్ అనుకున్నా. 50 MB కెమెరా సరిపోతుంది. సరిపోతుంది. క్లారిటీ ఇష్యూస్ ఏం రాలేదా మీకు? ఇప్పుడు క్లారిటీ అంటే మనం ఎడిటింగ్ అప్పుడు 108p లో ఎక్స్పోర్ట్ కొట్టేసుకుంటాం. సో అది డైరెక్ట్ అప్లోడ్ చేసుకుంటాం, సరిపోతుంది. మరి ఎప్పుడన్నా మీ సబ్స్క్రైబర్లు కలవడం కానీ, వారి నుంచి మెసేజ్లు కానీ, ఏమైనా కామెంట్లు కానీ మీకు ఏమన్నా వచ్చాయా? అవి చదివారా? వాళ్ళకి ఏమైనా రిప్లైస్ కానీ, వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు 6,600 అంటే నాటే జోక్ మీరు చేసే స్ట్రగుల్ కు. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో కాకుండా మీరు యూట్యూబ్ లో 6,600 అంటే చాలా పెద్ద
విజయం మీరు దగ్గరలో ఉన్నారు, మానిటైజేషన్ కూడా అయ్యే ఉంటది. కాకపోతే మీకు ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా మీ సబ్స్క్రైబర్లు కానీ ఇంకా మానిటైజర్ అంటే కాలేదు తమ్ముడు. ఒక 3000 గంటలు స్టార్టింగ్ అయిపోయింది స్టెప్. సెకండ్ స్టెప్ ఉంది 3000, ఇంకొక 800 గంటలు కావాలి. అదే ఇప్పుడు మీ ప్రాంతంలో మరి మిమ్మల్ని గుర్తుపడతారా? ఇప్పుడు మీరు ఆర్సీని యూట్యూబర్ రాకేష్ అంటే గుర్తుపట్టే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వాళ్ళు గుర్తుపట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తారు. తమ్ముడు ఇట్లా ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యే వచ్చింది అనుకో, ఎమ్మెల్యే వచ్చినా కూడా మామూలుగా ఎవరైనా ఒకరు వాళ్ళ పిఏ కానీ ఎవరైనా కానీ నాకు మెసేజ్ పెడతారు. సో మెసేజ్ పెడితే నేను రిసీవ్ చేసుకుంటాను, పోయి డైరెక్ట్ పోయి తీసేసుకుంటాను వీడియో. అంటే మీరు నేనే చేసుకుంటా, మనీ కూడా. అంటే అధికార పక్షం వాళ్ళకే వీడియోలు పెట్టారా, ప్రతిపక్షంలో అందరినీ తీసుకుంటాను నేను. అందరు ఎవరంటే వాళ్ళని తీసుకుంటాను. మీ ఇష్టమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? నాకు ఇష్టమైన నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి మీ ఛానల్ లో కూడా చూసా, జగన్మోహన్ రెడ్డి గారి చాలా వరకు ఉన్నాయి. మరి ఎందుకు మీకు అంత అభిమానం? నా అభిమాన నాయకుడు అంటే ఇప్పుడు వాళ్ళ ఆంధ్ర మన తెలంగాణ అయిపోయింది. సో రాజశేఖర రెడ్డి అంటే మామూలుగా నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే, సో రాజశేఖర రెడ్డి నాకు ఎట్లా అంటే అప్పుడు నాకు డిఎడ్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది కాలుకి. ఇక్కడ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయింది అన్నమాట. కాలుకి అయిపోయింది, కాలుకి అయింది. వేళ్ళని ఇట్లా పోయింది. ఒక్కొక్క వేలు సెట్ చేయడానికి ఒక వారం పట్టింది. ఇక్కడ ఒక సంవత్సరాన్ని కోలుకున్నాను. సో ఇందులో రాడ్ వేసారు ఎంత పొడుగు. సో ఇవి అన్ని ఇట్లా పోయినాయి. ఎంజిఎం లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ. అప్పుడు నాకు అప్పటి నుంచే అతను నాకు ఫేవరెట్ వైఎస్ రాజశేఖర రెడ్డి. బాధపడతారా మీరు? ఇప్పుడు చనిపోయి కూడా 11 సంవత్సరాల దగ్గర. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఒక వారం సరిగా అన్నం కూడా తినలేదు. అన్నం తినలేదు. కొంచెం ఇక నాకు బాధ అనిపించింది అనమాట. సో వీడియో అంటే అతని స్కీమ్స్ అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు స్కీమ్స్ అతను ఎట్లా అంటే అతనే గొప్ప. అతను ఎట్లా అంటే స్కీమ్స్ అతని ద్వారానే ఇప్పుడు మీరు చూడండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ 108 ప్రతి ఒక్కటి ఉంటాయి. అతను ప్రవేశపెట్టిన స్కీమ్సే ఇప్పుడు రన్ అవుతున్నాయి. దాన్నే కొత్త పేర్లు పెట్టేశారు అంతే. వాస్తవానికి మరి మీరు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా రీల్స్ పెడుతున్నారు, కొంచెం ఫాలో చేస్తున్నారు. అంటే మీకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే మీరు ఆ విధంగా చేస్తున్నారా, లేదంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా జగన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు మీరు ఆదరించడానికి, మీరు సో నాయకుడు ప్రేమించడానికి అందులో క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి? సో అతని నాయకుడు అంటే అట్లా ఉండాలి. ఎందుకంటే అతని స్టోరీ కూడా నేను విన్నాను. స్టోరీ కానీ అతని మూవీస్ కూడా చూడడం. సో మీకు తెలిసే ఉంటది మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారి విమర్శించే వారికి మీరు ఏం సమాధానం చెప్పాలి? సో ఒక్కటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఆంధ్ర బాగుపడుతుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు. సో పవన్ కళ్యాణ్ అంటే నా ఫేవరెట్. సో పవన్ కళ్యాణ్ నేను ఏమనట్లేదు. సో చంద్రబాబు అయితే ఉన్నాడు. చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి. సో స్కూల్స్ అయితే నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ సర్వే చేసినప్పుడు సో స్కూల్స్ అయితే చాలా బాగున్నాయి. సో స్కూల్స్ కానీ మన తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి. తెలంగాణ అన్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణకి వచ్చేద్దాం. తెలంగాణలో మీకు ఇప్పుడు ప్రత్యేక రాజకీయాలు ఎలా కనిపిస్తుంది? ప్రత్యేక రాజకీయాలు మీరు చూస్తున్నారు? ఎందుకంటే అంటే నాకు తెలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి బెటరే. సో ఎందుకంటే కేసీఆర్ ఎట్లా అంటే కొన్ని లక్షల కోట్లు అప్పు చేసింది. సో మీరు చూడవచ్చు వీడియోలు. సో చాలా అప్పులు ఉన్నాయి. సో నెలకి ఇప్పుడు ప్రతి రోజుకి రేవంత్ రెడ్డి ముందు ఎవరైనా వస్తూనే ఉంటారు, అప్పులు ఇన్ని ఉన్నాయి మాకు ఇస్తావా ఇవ్వవా అన్నట్టు మీరు వీడియోలు చూసే ఉంటారు. అదే అన్నమాట. సో భవిష్యత్తులో రాజకీయాలకు నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. తెలంగాణలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క సీతక్క అంటే ఇష్టం. సో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇప్పుడు తెలంగాణకి 2 కన్నులు, 3వ కన్ను సీతక్క. సో అది అన్నమాట. మీరు తర్వాత మీ యూట్యూబ్ జర్నీ, మీ డిఓపి తర్వాత రాజకీయాలకు వెళ్ళే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? సో రాజకీయాలంటే రాజకీయాల మీద మీకున్న అవగాహన ఏంది? రాజకీయాల గురించి చెప్పండి. అంటే యూత్ మీరు ఇప్పుడు యూత్ ఎవరైనా కానీ రాజకీయాలు అంటే మీరు ఇచ్చే సందేశం ఏముంటుంది, వారికి ఇచ్చే ఐడియాలజీ ఏముంటుంది? సో రాజకీయాలు అనేది ఇంపార్టెంటే. సో రాజకీయాలు ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి మనకు కావాల్సింది అంటే పేద ప్రజలకు కావాల్సింది ఏంటంటే పిల్లలకు విద్య కావాలి, పెద్దలకు వైద్యం కావాలి. ఇప్పుడు 6 గ్యారంటీలు ప్రతి పేదింట్లో పడాలి. అది ముఖ్యం, అది ఇంపార్టెంట్.
వాస్తవానికి మీరు ఇప్పుడు చాలా మంది మీ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మీట్ అవుతున్నారు. అప్పుడు మీరు మీ సలహం కోసం మాకు ఇంటర్వ్యూలు అని చెప్తారా? ఏమైనా మీకు తెలిసిన సూచనలు కానీ సలహాలు కానీ వాళ్ళకు ఇచ్చే దిశగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటారు? లేదా మేడం మేడం మాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుంది? నా ఛానల్ దాదాపు అందరూ చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మంత్రులు కానీ ఎమ్మెల్యే అందరూ చూస్తున్నారు. సో నేను కొన్ని వీడియోలు చేస్తున్నా కదా, చేనేత సంబంధించిన వీడియో కూడా చేసిన. సో అంతకుముందు ఇక్కడ కొంతమంది పేద వాళ్ళ ప్రజలు కూడా చూసిన. సో అది కూడా కొంతమంది స్కూళ్ళ గురించి చూసిన, కాలేజీ గురించి చూసిన. సో అటువంటి వీడియోలు కూడా సో ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా చూస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు ముఖ్యంగా మీరు యూట్యూబ్ పెట్టడానికి ప్రథమ కారణం ఏంటి? యూట్యూబ్ ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వాలని చూస్తున్నారు? ఇప్పుడు యూట్యూబ్ పెట్టడానికి మీకంటూ ఒక రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్ ఏమై ఉంటుంది? ఆ రీజన్ సమాజానికి కానీ యూట్యూబ్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో యూట్యూబ్ అనేది ఇప్పుడు యూట్యూబ్ పెట్టాను. సో యూట్యూబ్ అనేది అన్నిటికీ యూజ్ అవుతుంది నాకు. సో పేద ప్రజల కష్టాలు కూడా తెలియజేస్తాను. సో ఉంటాయి చూడండి, మీరు చేనేత సంబంధించిన హ్యాండ్లూమ్ వీడియోలు ఉంటాయి. సో అదే 1 గంట సేపు తీసాను, చూడండి మీరు. సో నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది, అన్ని ఎక్కువ మీరు కూడా ఉంటాయి. ఎక్కువ మీరు డివోషనల్ గా దేవాలయాల గురించి మరి మీరు ప్రధానమైన కారణం ఇది. దేవాలయాలు చేయడానికి ప్రధానమైన కారణం ఇది. అసలు మీరు దేవాలయాల మీద ఎందుకు తీస్తున్నారు? సో మరి మీరు దీంట్లో కూడా క్రిస్టియన్ కు సంబంధించిన చర్చలు చేయడం కానీ మసీదు సంబంధించడం కానీ అలాంటివి కూడా చేస్తున్నారు. అంటే మీరు ఈ అన్ని మతాలకు సంబంధించిన అన్ని మీరు అన్ని మతాలను గౌరవిస్తాను. సో ఏంటంటే ఎందుకు తీస్తున్నా అంటే నాకు ఫ్యూచర్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది. సో నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నా ప్రజెంట్. సమ్మక్క సారక్క హిస్టరీ తీయాలని ఉంది, మూవీ తీయాలని ఉంది. ఎందుకంటే ప్రాంతం మీద అభిమానం నాకు, అంటే టెంపుల్ నాకు చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నా. సో దాని గురించి కూడా నేను కొన్ని వీడియోలు కూడా చేసిన, చూడండి మీరు యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ టెంపుల్ ఎట్లా అంటే ఇక చిన్నప్పటి పురాతనమైన కాలం అది. అవును. సో అప్పుడు తెలంగాణ ప్రజల సంస్కృతి, సో మన నిదర్శనం పేద తెలంగాణలో ఉన్న ట్రైబల్స్ యొక్క వాళ్ళ కులదేవత. అవునవును, కులదేవత కాబట్టి సో దాని మీద బాగా ఫోకస్ చేస్తున్నా. సో ఎందుకంటే దాని మీద తీయాలని నాకు స్క్రిప్ట్ నేనే రెడీ చేసుకుంటున్నా. ఫ్యూచర్లో ఒకవేళ 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఆ సినిమా తీస్తాను. నేను సినిమా తీసే చచ్చిపోతా ఒకవేళ చేయకపోతే. అది నాకు రాకేష్ గారు. ఇంకా మీ ఇష్టమైన నటుడు ఎవరు? నాకు ఇష్టమైన నటుడు అంటే అంతగా ఇష్టమైన నటుడు అంటే ఏం చెప్పాలి, ఇష్టమైన నటుడు అంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ రంగంలో ఉన్నారు. ఇప్పుడు మీ చూపు రాజకీయం వైపు ఉంటుందా, సినిమా వైపు ఉంటుందా? అన్నిటి వైపు ఉంటుంది. ఓకే. అంతిమంగా మీరు యూత్ కి ఇచ్చే సందేశం ఏంటి అది చెప్పండి. యూత్ ఇప్పుడు ఈ గంజాయి, డ్రగ్స్ మరియు డ్రింక్స్ మీద పోతున్నారు. చాలా మంది అంటే ఈజీ వేలో డబ్బు సంపాదించడం కోసం, ఈజీ వేలో లైఫ్ లీడ్ చేయడం కోసం చాలా క్రిమినల్ గా మారుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అసలు అలాంటి వేకు వెళ్ళకుండా ఉండడానికి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలని పేరెంట్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సో పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, నేను చాలా సో ఇది ఫస్ట్ టైం చెప్తున్నా, ఇది వినండి. సో డ్రగ్స్ గురించి మనోడు చెప్పాడు. సో డ్రగ్స్, గంజాయి వాటి గురించి చెప్దామని, అంటే వాటి గురించి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకుంటున్నా. సో అదైతే స్క్రిప్ట్ అయితే కొంచెం రెడీ అయితే ఉన్నది. సో అయితే నేనైతే అదైతే తీసిన తర్వాత నేనైతే చూపెడతాను. సో ఆ వీడియోలో చూస్తారు మీరు. దాని గురించి ఇప్పుడు ఏదైనా ఏం చెప్పలేము. థ్యాంక్ యూ రాకేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే.